హాయ్ వియర్స్, తెలంగాణలో ఎవరైతే కొత్త రేషన్ కార్డులు అలాగనే పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో. అయితే తెలంగాణలో ఈ యొక్క రేషన్ కార్డుల విషయానికి గురించి చాలా రోజుల నుంచి అయితే మనం అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే ఉంది. అదేంటంటే 2 రకాలుగా మనకు ఈ యొక్క రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నట్టు సూత్రప్రాయంగా అంటే మన పౌర సరఫరాల శాఖ మంత్రి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ 2 రకాల కార్డులు ఏంటి, ఎప్పటి నుంచి మరి ఈ రేషన్ కార్డులు మనకి ఇవ్వబోతున్నారు అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు మనము ఇంతకు ముందు గతంలో మనకు 2 రకాల కార్డ్స్ ఉన్న విషయం మనందరికీ తెలిసింది. ఒకటి తెల్ల రేషన్ కార్డు, ఇంకొకటి గులాబీ కలర్లో ఉండే రేషన్ కార్డు. యాక్చువల్లీ ఈ 2 రకాల రేషన్ కార్డుల గురించి మాట్లాడితే అయితే గతంలో ఎవరైతే దారిద్ర రేఖకు ఎగువన ఉండే వాళ్ళని ఏపీఎల్ అని పిలిచేవాళ్ళు. వాళ్ళకి అందరికీ ఆ సమయంలో వాళ్ళకి పింక్ కలర్ కార్డ్ అన్నది ఇచ్చేవాళ్ళు. అయితే ఈ యొక్క పింక్ కలర్ కార్డు ప్లేస్లో ఇకపై నుంచి మన అందరికీ అంటే ఎవరైతే దారిద్ర రేఖకి ఎగువన ఉండే వాళ్ళందరికీ అప్పట్లో ఇచ్చే పింక్ కార్డ్కి ప్లేస్లో ఇప్పుడు ఆకుపచ్చ కలర్లో అంటే గ్రీన్ కలర్లో కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే దారిద్ర రేఖకు దిగువన ఉంటున్నారో వాళ్ళందరినీ బీపీఎల్ అని పిలిచేవాళ్ళు. వాళ్ళందరికీ గతంలో తెల్ల రేషన్ కార్డులు ఇచ్చేవాళ్ళు, తెల్ల కలర్లో కార్డు ఉండేది. బట్ ఇప్పుడు కాస్త దాన్ని ట్రై కలర్లో అంటే 3 రంగులలో ఈ యొక్క కార్డుని అయితే తయారు చేయబోతున్నాం అనేసి మన యొక్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ టెండర్లు అయితే అంటే స్మార్ట్ కార్డ్స్ ఇస్తారు అని చెప్పడం జరిగింది. గతంలో మనం మాట్లాడుకుందాం. ఈ అన్ని ఏదైతే గ్రీన్ కలర్ కార్డ్ కానీ ట్రై కలర్ కార్డ్స్ కానీ స్మార్ట్ కార్డులలో రాబోతున్నాయి. ఈ స్మార్ట్ కార్డుని తయారు చేయడానికి కొంత సమయం పడుతుంది. అది కాస్త టెండర్లు వేసాము, అవి కంప్లీట్ అయినాక అవి ఏప్రిల్ నుంచి అయితే మనందరికీ అందజేయబోతున్నామన్నట్టు ఈ మంత్రి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక ఎప్పటి నుంచి మరి ఏప్రిల్ వరకు కంప్లీట్ అవుతుందా కాదా, లేదనుకుంటే ఈ గ్రీన్ కలర్ కార్డు లేదనుకుంటే ట్రై కలర్ కార్డు వస్తా రాదా అన్నది మనం అందరం ఏప్రిల్ వరకు వెయిట్ చేసి చూడాల్సిన మనందరి బాధ్యత. నెక్స్ట్ వచ్చేసి మరి బీపీఎల్ ఏపీఎల్ కేటగిరీలో మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అన్న దాని గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మీ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్కి ఇప్పుడే కనుక కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.